ఈజ్ నందనగర్ ఎవరో కాదు, మిస్టర్ గొల్లమందల బాబురావు గారు. ప్లీజ్ కమ్ టు ది డయాస్. బాబురావు గారు బాబురావు గారు విడిచింది చూడు తన వాసం వనవాసం పరిగెత్తే పరాక్రమ విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మాకు బాబాయ్ మరి ప్రోగ్రామ్ చేస్తున్నావు, నీ సపోర్ట్ కావాలి అండ్ ఏం సపోర్ట్ రా అని ప్రోగ్రామ్ ఉంది అంటే కరోనా కదా మరి జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి. మరి ఏమేమి డ్యాన్సెస్ ఏమేమి గేమ్స్ పెడుతున్నారు అని అడిగి ముగ్గులు అని చెప్పాను. అండ్ ముగ్గులకి ఓన్లీ ముగ్గులు వేసే వాళ్ళకే ఇస్తే అట్ట 15 రోజుల నుంచి పిల్లలు కష్టపడి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన కూడా మాకు లేదు వాస్తవానికి. సో ఆ ఆలోచన కల్పించి వాళ్ళ గురించి ఆలోచించి ఆ పిల్లలకి డ్యాన్స్ చేసిన ప్రతి పిల్లలకి మంచి ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ గిఫ్ట్లు తెచ్చారు, ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఒక్కసారి బాబురావు గారు మాట్లాడాలి. హలో, ముందుగా రెండుమల్ల గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన గ్రామంలోని మన కాలనీలో ఇలాంటి పండగ వాతావరణాన్ని కల్పించినటువంటి యూత్ కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పండుగలు ప్రతి పండుగ చేసుకుంటాం, అది ఎవరింటికి వాళ్ళకే పరిమితం అయిపోతుంది. కానీ సంక్రాంతి అనేది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఏం ఆశించి చేస్తున్నారో మీకే అర్థం కావాలి. కానీ ఊర్లో మట్టికి పండుగ వాతావరణాన్ని కల్పిస్తున్నాను. ముగ్గుల పోటీలు పెట్టేసి, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టేసి, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ పెడదాం అనుకున్నారు. వాళ్ళకి ఎందుకు వీలు పడలేదో తెలియదు. లాస్ట్ ఇయర్ కంటే ఇంకెక్కువ చేద్దాం అనుకున్నారు. ఆ కరోనా ప్రాబ్లం వల్ల ఎక్కువ కండక్ట్ చేయలేకపోయారు. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి సహకరించడమే. కమిటీకి పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ రావడం, వాళ్ళకి ఏం కావాలో సహాయాలు అందించడం. ఇక మిమ్మల్ని ఏమి ఆశించట్లేదు వాళ్ళు. ఆ కమిటీకి మన నుంచి తోడ్పాటు ఉంటే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేయగలుగుతారు. దానిలో భాగంగా అలాగే ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలకి గిఫ్ట్లు కన్సలేషన్ ప్రైజ్లు అయితే ఫస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ నాకు ఏదో ఒక గిఫ్ట్ నేను ఇచ్చుకుంటూ వెళ్తాను ప్రతి సంవత్సరం కూడా. కానీ లాస్ట్ ఇయర్ చూశాను పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ చేశారు, బాగా డ్యాన్స్ చేశారు కష్టపడి. కానీ అంత కష్టపడి డ్యాన్స్లు వేసి అసలు మీరు అందరూ వచ్చింది గిఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి కాదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ డ్యాన్సులు చూసి అలరించడానికి వచ్చారు. అంత వినోదాన్ని ఇచ్చిన ఆ పిల్లలు ఖాళీకి వెళ్ళడం నాకు ఎందుకో బాగాలేదు అనిపించింది. ఈసారి నన్ను గిఫ్ట్ అడిగితే ముగ్గుల పోటీలకి గిఫ్ట్లు అయితే అందరిని అడగండి, ఎవరన్నా తక్కువ అయితే ఎవరు ఇవ్వలేకపోతే అప్పుడు ఆలోచిస్తాను. నేనైతే ఇప్పుడు డ్యాన్స్ చేసే ప్రతి పిల్లలకి నేను గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను.